నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారు రాసిన ముంతాజ్ మహల్ కావ్యంలోని కొన్ని పద్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. ముంతాజ్ మహల్ కావ్యంను దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతా అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వనితా మండన దృష్టిగోచర బహిర్ప్రాణంబు లోకైక మోహిని ముంతాజ మహాలుతోడ మొగలాయి ప్రాజ్య సామ్రాజ్యమున్ ఘనతన్ పాలన సేయుచుండే ప్రజలానందింప విఖ్యాతి బొల్చిన షాజాను నవాబు శేఖరుడు ఢిల్లీ బర్హి పీఠస్థుడై పోలికలేని శిల్పలత పుష్పితమై రసముప్పతిల్ల ముత్యాల మసీదు ఢిల్లీ నగరాంతరమందు ప్రతిష్ఠ చేసి ఉన్మీలుడుదార చిత్తుడై నీతి పథంబునగాక అన్యదాకాలు చెలింపనీక అధికారము చేసే మృదు స్వభావుడై తన ఇంటన్ గల రత్నరాసులను సార్ధక్యంబు గావింపగా కనువిందుల్ పునరించు సౌధ వితతిన్ కట్టించి స్వర్గంబుతో పనియే లేదను లీల వజ్రమణి దీపశ్రేణి ముట్టించి అంగన తోడన్ తులతూగ సాగెన్ అతి భోగ శ్రీ మహాడోలలన్ అమల స్వాంతుడు షాజహాను కుల విద్వేషోగ్ర కల్లోలముల్ సముదాయించి తురుష్క హైందవ సమస్యాపూర్తిగా వింపగా సమదృష్టిన్ విరజిమ్ముచున్ కుటిల శిక్షాదక్షుడై దిక్కులన్ సమకూర్చన్ మొగలాయి రాజుల ప్రతిష్టా ద్రవ్య భాండారమున్ దిక్కులన్ సమకూర్చన్ మొగలాయి రాజుల ప్రతిష్టా ద్రవ్య భాండారమున్ కృతులుం పొందిన ధీవిశాలుడు జహంగీరుండలంఘీరు భూపతికిన్ నందనుడన్న పేర్నిలిపి విశ్వస్తుత్యుడై విశ్వభారత శిల్పంబు సముద్ధరించి పటుదర్పంబొప్ప సామ్రాజ్య విస్తృతిగావించి రసజ్ఞుడై కవుల కందించన్ భుజాదండమున్ రసజ్ఞుడై కవుల కందించన్ భుజాదండమున్ హాయికి లోపంబనియో వేయేడుల నాటిరవల పీఠములవలన్ త్రోయించి కొలువు సేయన్ చేయించన్ కలికి నెమలి సింహాసనమున్ విలసద్రత్న మరీచి మాలికలచే పెంపొందు 12 నెమ్ముల సింహాసనమూలగంబు సిరి పెంపుంచాట దేవేశుడున్ తలవంపన్ రిపురాజ గర్భముల నిద్రంబోవుచున్ తాత తండ్రుల కన్నన్ పైచేయిగా నృపవరేణ్యుండొప్పు తేజస్వియై బిరుదులందిన అరబ్బీ కవీశులవాణి ప్రసవించే మధుర కావ్యస్రవంతి విఖ్యాతమైన జాబిలి పతాకఛాయ చివురించెన సేతు సీతగిరులా కడుదీనమైన బుక్క ఫకీరుల గిన్నె నిండారె పసిడి మాణిక పుసిరులా చేయార పనిలేని శిల్పకారుల సుత్తె నాచికొన్నది దిగంత ప్రసిద్ధి శ్రీపదాంకితమైన ఢిల్లీ పురాణ తొలకరించినదైదువేలల నమాజు శ్రీపదాంకితమైన ఢిల్లీ పురాణ తొలకరించినది 5000 నమాజు భోగపరమైన మొగలాయి నాగరికత 3 పూలారు కాయలై ముమ్మరించే గుడి గుడి సేవింపడు పాల్పడడు మజాసేయు మత్తు వస్తువులకున్ అయ్యొడయడు పరికింపడు పెరపడంతు కల
నెరపున్ ఏకపత్నీ వ్రతమున్ నెరపున్ ఏకపత్నీ వ్రతమున్ మణులల్లాకని మీదుగట్టి పనిపెన్ మక్కా మదీనాలకున్ గణనాతీతములక్కజంబుగా ఖజానా కొట్లలో ద్రవ్యమున్ తొనికించన్ పఠించే నిత్యము ఖురానున్ శత్రుదుర్గాల పార్వణ చంద్రధ్వజమెత్తెన్ అన్వయ సముద్రం బుబ్బి తబ్బిబ్బుగన్ ఉదయ సంధ్యాదేవి ఒడి నిండి దిగజారి కుర్రగాడు పులాడు కొనెడు వేళ ప్రియుడు కొండలకెక్క బెదరి ఒక్కొక్క చుక్క విను వీధులను జారు కొనెడు వేళ తమ్మిలో చెరపడ్డ తుమ్మెద ఖైదీలు ఆలు బిడ్డల జేర నరుగు వేళ అంభోజమిత్రుండు యమున చెక్కిలి మీద పసుపు కుంకుమ సిరుల్ విసరువేళ పసిడి పాన్పుడిగ్గి పన్నీటి కోనేట జలకమాడి మేలి వలువగట్టి మహిత భక్తి మీర మజ్జీదునకు బోవు పాదచారి అగుచు పాదుషాహ క్రూర కర్మఠమైనట్టి గోవధంబు తన హయామునయందు బర్తరపు చేసి సహనధనులగు తన పితామహుల బోలి నిఖిల హైందవులకు పూజనీయుడయ్యే నిఖిల హైందవులకు పూజనీయుడయ్యే మతగణంబు ఒడమదతని పాలనమందు జుట్టు పన్ను పిలక పుట్టలేదు కుటిల రాజభీతి కుందు భారత భూమి బెదురుమాని మరచి నిదురపోయే రహి పుట్టన్ 10,000 దూతికల హోరాత్రంబు సేవింపగా మొహరున్నీసకు మేనగోడలగు నమ్ముంటాజమాల్ పాదుషా మహలుద్దీప్తముగాను కానుకల సన్మాణిక్య గేహంబునన్ మహిమన్ ప్రొద్దులు పుచ్చుచుండే పతి సన్మానింప సానందయై అతివ చక్కదనమునభివర్ణనము సేయ కలము సాగదెట్టి కవివరులకు చేయియాడదెట్టి చిత్రకారులకును చెలువ చెలువ మెల్ల చిలుకరింప అసమ సౌందర్యవతి నూర్జహానురాణి కోడలి విలాసమునకు సిగ్గును వహించు వలపుటిల్లాలు పల్లెత్తి పలుకరింప తురకరాయడు నిలువున కరిగిపోవు వలపుటిల్లాలు పల్లెత్తి పలుకరింప తురకరాయడు నిలువున కరిగిపోవు మాణిక్యంబు సహస్ర సంఖ్యలొక వంకన్ భూరి లావణ్య పుంగాణాచుల్ పనికత్తెలొక్కెడన్ కటాక్షశ్రీల నాశించి విన్నాణంబుల్ పచరించినన్ కలత జెందండంతంగాననా రాణీ సాహెబ మీద నిశ్చల పవిత్ర స్నేహమోహంబునన్ ముద్దుల రాణి మాటకు విభుండెదురాడడు రేని ఆనకం ముద్దియ మారు పల్కదు అదేపో సహవాసమటంచు నిత్యమున్ పెద్దలు ప్రస్తుతింపన్ అతివేల సుధా ప్రణయైక రాజ్యపున్ గద్దెనలంకరింతురు మొగల్ మగలం మహనీయ దంపతుల్ ఆ సతీపతుల గాఢాశ్లేషముల నుండి జారిపోయిన నిమేషంబు లేదు ఆ దంపతులకు నాహ్లాదంబుగూర్పక తొలగిన వెన్నెల తునకలేదు ఆ ప్రేమ జీవుల అనురాగ వృద్ధికై ఋతమునర్పని పరభృతము లేదు ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దుల చేత తీపికెక్కని ద్రాక్ష తీగలేదు అవధిలేని వారి ఆనందకేలికి తోడుపడని పూల తోటలేదు వారి కూర్మి పెంపు వలచి వర్ణన చేసి సుప్రసిద్ధిగనని సుకవిలేడు దొరతనపు కల్మినింతయు తొట్రుపడక ప్రధిత సంసార రాజమార్గమున నడచి దంపతులకెల్లనద్భుతాదర్శమగుచు
జగమునలరించే అయ్యాలు మగల చెలిమి, జగమునలరించెనయ్యాలు మగల చెలిమి. పుట్టిపై చిల్కు సంతాన భూతి నలరి, కాంచెనుత్తమ మాతృత్వ గౌరవంబు. పాలిత లయందు వత్సలత్వంబు నిరపి, కాంచెనుత్తమ రాణీత్వ గౌరవంబు. మొగలు దొరసాని లావణ్య భూషణంబు, కన్నుమాయదు సంతాన ఘర్షణమున. జీవితంబుననొక దుష్ట చింతలేని, సత్యవంతుల ప్రాయంబు జారదన్రు. పలువురు బిడ్డలు చుట్టుంబలసి కొలువ, మధుర మధుర బహుకావ్య విభూషల నొప్పు శారదాంగనవలే. భారత రాణి నేత్ర పర్వముసేయున్. రత్న రుచులీను యవన సామ్రాజ్యరమకు, నగలు గీలించు రాణి సౌందర్యలహరి. ప్రభువు కన్నులు దాటి ఈవలికి రాదు, వలపులూరింపకుండ నవ్వలికి పోదు. 13 బిడ్డలంగని అనల్ప శ్రీ విడంబించుచున్. హృదయేశ ప్రణయాబ్ధిలో మునిగి ఉయ్యేలూగు ముంతాజికిన్. 14వ గర్భమేరుపడియన్ భావింప, దైవంబు సంపదపై సంపద లేమి లేమిపై నాపాదించు చిత్రంబుగన్. కాలు కదల్పనీక చెలి కత్తియ లక్కరలెల్లదీర్ప, చూలాలితనంబు కొండొకాలంకృతిగా సులతానురాణి. రత్నాల మహళ్లలోనతి ముదంబుగా ప్రొద్దులు పుచ్చుచుండే, గారాల సుతాసుతుల్ మనసు రంజిల నింటన్ చెరించుచుండగన్. గారాల సుతాసుతుల్ మనసు రంజిల నింట చెరించుచుండగన్. ఉవిదలిరువంక నడచికేలు ఊతలీయ, ప్రమదమునగూర్పు గమన గర్వంబుతోడ. భాగ్యబంధురమగు నిండు బండివోలే, చక్రవర్తిని నట్టింట సంచరించు. రాజుతో గూడి ఒక శరద్రాత్రి వేళ, కొంతకాలము సల్లాప గోష్ఠి నిరపి. పూలపాన్పున నిద్దుర ఓవుచుండే, నిండు చూలాలు మొగలు రాణీలలామా. 1-2 మారులు రలి నేలకు జారే, కాపలా జవాను కరకు కత్తి. సురటి విసరు చేటి మరచి నిదురబోయే, కంగు మనుచు ఒంటి గంట కొట్టే. 5 వత్సరాల ఔరంగజీబుండు ప్రక్కమీద మసలి పలువరించే. చిదికి చిదుపలౌచు చెదరి భూమికి జారే, ఆకాశముననొక్క తోక చుక్క. వెన్నెల ఏటి నీట పృథివీ వలయంబు మునింగే, రాత్రికిన్ కన్నులు వచ్చే. మింటనధికారము చేసే నిరంకుశంబుగన్, పున్నమ చందమామ జగమున్ కనుమోడిచే. రాణి గర్భమందున్న కుమారకుండు తలయూచుచు నవ్వెనొగిన్ గికాకికన్. ఉలికి పడిలేచి దిక్కులు కలయజూచి, ఆత్మగర్భస్థ పిండంబు హాసమగుచున్. ఆ మహారాణి విషయంబునా కళించి, అశుభదంబని విహ్వల స్వాంతయయ్యే. ఆ కాన్పుతోడ తనకున్ భూకాంతుని తోడి చెలిమి ముగిసెననుచున్. ఏదో కలత నెమ్మనంబున ప్రాకి, మహారాణి బిట్టు వగలన్ పొగిలెన్. కంట తడివెట్టి ఎరుగని ముంతాజ మహలురాణి ముత్యమునకు, లోనంటిన చింతన్ చెక్కుల వెంటనొకటి 2 బాష్ప బిందువులురలెన్. విమలంబులైన చల్లని హిమరుక్కుల జలకమాడి హృదయం బగుచున్. ప్రమదంబుగూర్చునన్నిసి అమవసనిసి అయ్యరాణి కతి దీర్ఘంబై. ఏమి మాయయో కాని సర్వేంద్రియములు, తరగు కొనిపోవునంత శీతజ్వరంబు. భూతలేశ్వరి నిమ్మేన ముమ్మరించే,
ప్రసవ వేదన తోడినారంభమగుచూ తన సంతానము మాతృహీనమై వంతంగుందుచున్నట్లుగా తన రాయండు వియోగ భారమున చింతన్ మున్గుచున్నట్లుగా తనకై దొడ్డ సమాధిన్ అయ్యమున పొంతంగట్టుచున్నట్లుగా అనుమానించుచునుండే సత్సతుల ఊహల్ సత్య సామీప్యముల్ సత్సతుల యూహల్ సత్య సామీప్యముల్ భక్తి దైవారమానెడు వజ్రమణులు భూతలేశ్వరుడల్లాకు మృక్కి కొనియే కాని ఇల్లాలు స్వస్థతగాంచదయ్యే చండతరుడైన విధి లంచగొండిగాదు చండతరుడైన విధి లంచగొండిగాదు దాయమన్నీల ప్రాణముల్ తీయగలిగి ఈయలేడయ్య నిజ భార్య కాయువులను చండశాసనుడగు మహాచక్రవర్తి ఆత్మకధికారిగాడు న్యాయంబుగాను కొడుకుల కౌగిలించుకొని గ్రుడ్లకు నీరము గ్రుక్కుకొంచు మ్రాన్పడి పెనుశోకమూర్తి అయి పజ్జవసించు నిజేశునంగమున్ బుడుకుచు బిట్టుగా మొగిడిపోయిన కన్నులు విచ్చి శబ్దముల్ తడబడ పల్కరించే రుచిదప్పిన గద్గద రుద్ద కంఠయై ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాసయాత్ర ఓ ధీసముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్ ఈ తనువుండునంతవరకింతయు నెమ్మది లేదు ప్రాణికి భూతలమందు కష్టసుఖముల్ చెలికత్తెయలై భజింపన్ ఆశాతరళాక్షి తాండవము సల్పుచునుండును మృత్యుదేవతాద్యూత వినోదరంగమిది తోరపు సంపదలెల్ల పాచికల్ ఆవిరియోడలో జలధియానమునర్చెడు బాటసారులు ఓ భూవర రేవులందు దిగిపోయెదరించుక వెన్క ముందుగాన్ ఈ వసుధాపణంబు పని ఎల్ల ముగించి స్వదేశగాములై పోవుచు వచ్చుచుండ్రు సతమున్ ప్రజలీ నరజన్మవర్తకుల్ భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలన్ నీరము ద్రావుచున్నవి వనీవన భూములలోని సింహముల్ వారలాస్థి పంజరములన్ నివసించుచు పూర్ణనాభముల్ దారముదీసెన్ ఇంతియ కదా భువి 4 చెరంగులేలినన్ ఏ పుష్పంబును చేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవము ఓ భూపశ్రేష్ఠ విచారమందకుము మామూలే కదా ఈ మృతి వ్యాపారంబు సమస్త జీవులకు విశ్వవ్యాఘ్రి గర్భంబునన్ మాపుల్ రేపులు నెందరో ఇముడుచున్నారు అందు నేనొక్కతిన్ సమతా చిహ్నితమైన ఈ మరణమీ సర్వం సహా వేదనా సమరశ్రాంతుల కౌగిలించుకొని విశ్రాంతిన్ ప్రసాదించెడిన్ హుమయూనాదుల మీ పితామహుల బోలుర్వీధవుల్ పెక్కురు ఈ సుమశయ్యంబవళించి మేల్కొన రహస్సుల్ పెక్కులిట్లేగినన్ మహమూదాదులు పాదముద్రికలచె మన్నింపగా మింటికిన్ మహికిన్ నిచ్చెనవోలి ఏరుపడి సమ్మర్దంబుగానున్న ఆ రహదారింజను భక్తులంగలసి స్వర్గక్షోణి ప్రాపింతును
ఈ సహరా మండుటెడారి వేదనలన్ దౌష్ట్యంబున్ విసర్జించెదన్. కలుషం వింతయులేని నీ మధుర ముగ్ధంబైన చిత్తంబులోపల నిద్రింతుననారతంబును. అదే ఆహ్వానించుచున్నారు వేల్పులు, నాకై చనుదెంచె మించుల రథంబుల్ రెక్కలలార్చుచున్. సెలవిప్పింపు మటంచు నేత్రములు మోడ్చెన్ భర్తృవక్షస్థలిన్. పట్టుపరదాల చీకటి వనములందు ప్రభవమునుగాంచి శోభిల్లి రాలిపోయే పరిమళం బొండు లోకాన పారజిమ్మి మొగలు రేరాణి ముత్తైదు ముత్తియంబు. ఆ ముంటాజ మహాలు రాణి కడకిట్ల న్యాయమైపోయినన్. భూమిశాగ్రణి దీనుడై భుజబలంబున్ ప్రాజ్య సామ్రాజ్యమున్ లేమిన్ చెందిన ఎట్టు బిట్టు దురపిల్లెన్. కృంగి కూలారి ఉద్దామైశ్వర్యములింపుసేయునే కళత్రజ్యోతి చల్లారినన్. అతడున్ మత్తుడు ఓలే రేబవలు నిద్రాహారముల్ మాని తత్సతి క్రీడించిన చోటులందిరుగుచున్. సంతానముంజూచి దుఃఖితుడై ఊర్పులు సిమ్ముచున్. గడపసాగెన్ కాలమున్ బంధు సంతతులోదార్చిన నూరడిల్లక నిరుత్సాహాతిరేకంబునన్. బంధు సంతతులోదార్చిన ఊరడిల్లక నిరుత్సాహాతిరేకంబునన్. నిన్న మణిమందిరంబుల నిదురవోయి నేడు నిద్రింతువే కాటి నేల మీద. ఇన్ని నాళుల వలెగాక నిన్న నేడులు ఎంత విషవహ్నిగ్రక్కిపోయినవి దేవి. కుతలంబంతయు భస్మరాశియై నాకుందోచన్. ఆశాపరాజితమై జీవితమంధకారమునజొచ్చన్. నీ సమావేశముల్ కతలైపోయే సహింపజాలని వియోగజ్వాల కావింపన్. ఉద్గత దుఃఖాంకితమైన ఈ శిథిల కంకాళంబునెట్లీడ్చెదన్. జీవన తారవై అమరసీమల నీవు సముజ్వలింప. మాయావృతమైన విశ్వవలయంబుల శాశ్వత శోకమూర్తినై జీవితముని ఈ చరమ జీవిత నాటక రంగమెక్కి వాపోవుచునుంటినీ. విధుర భూమికతోడ కిరీటధారినై ఆయుస్సారములారగించి మృతి పంచాస్యంబు నీ దేహమున్నాయంకంబునడించిపోయెనకట. నా శౌర్య సంపత్తియున్ ఛాయారక్షణ చేయజాలని అరణ్యజ్యోత్స్నయైపోయెన్. ఓ ఆత్మేశ్వరి చక్రవర్తియు మనుష్యుండిట్టి ఘట్టంబులన్. ఉరుగతి నీవు దాల్చికొని ఊడ్చిన వస్త్రము ఓలి నీ కళేబరము పరేత భూతలము పాలై చిత్తమును తరించెడిన్. తిరుగధరించు నీ అమృతదేహముతో నగుపింతు వందురు అప్పరమ పదంబునందున్. అది వాస్తవమో బులిపించు మాటయో. తిరుగధరించు నీ అమృతదేహముతో అగుపింతు వందురు అప్పరమ పదంబునందు. అది వాస్తవమో బులిపించు మాటయో. హయయో దేహములూడ్చినారయుత సంఖ్యాకుల్ మహాత్యాగులై పయగంబర్లు ముముక్షువుల్ ఘనతర స్వర్గంబునాశించి ఏమైనారో ఎటు ఓయిరో కబురు సేయండొక్కడి నాటికిన్. దయనీయ స్థితి దుమ్ముగొట్టుకొని ప్రత్యక్షించు తచ్చల్యముల్. నిను సృష్టించుట దుర్ఘటనం బగును రాణి
మహాశిల్పి ఈశునకి ఏ హేతువు చేతని ప్రతిమనత్సున్ భగ్నముంజేసెనో నను శిక్షించుటకో ప్రపంచమునకున్ వైరాగ్యమున్ నేర్పనించెనో ఆయుర్బలమూడెనో మొగలు రాట్ సింహాసన శ్రీలకున్ ఆయుర్బలమూడెనో మొగలు రాట్ సింహాసన శ్రీలకున్ మృతికి నవ్వలియొడ్డు చేరితివి నీవు ఇవలియొడ్డున నిలిచిపోయితిని నేను పలుకులందని భిన్నవాసులగు మనకు పుణ్యగేహిని స్నేహంబు పొసగుటెట్లు పుణ్యగేహిని స్నేహంబు పొసగుటెట్లు మానిని మణినీదు సమాధి మీద కనులు గప్పుచుకి గాడి కాలరథము తీర్చిపోయిన చక్రముద్రికలు ఓలి కడచెనుకాహ సొక్కన తంబునపుడా పయనంబు సాగించు మొయిలు తిన్నెల మీద కనుపింపలేదు నీ కాలిజాడ అరవిచ్చి మురిపించి మెరుపుల తోటలో మిట్టాడలేదు నీ మేనికాంతి కొమరారు నిండు పున్నమ చందమామలో భాసిల్లలేదు నీ హాసలవము సచరాచరంబైన సర్వసర్వం సహా వినిపింపలేదు నీ విమలవాక్కు ఏ రహస్య సరణి ఏ హరితుల జూడ నీ నిలింపరథము నిర్గమించే నాదు నేత్రయుగలి నాట్యమాడెడు నిన్ను నెట్లు దొంగిలించెనీశ్వరుండు నీవు వసించు చోట వసింతును నేనును దాచియుంపుము ఓ దేవి ఒకంత నేల చనుదెంచెద రేపట మాపటన్ నిరాశా విషదహ్యమానమై సౌఖ్యపరాంగుకమైన ఎట్టి నా జీవిత శేషమంకితము చేసెద నీకు అవివాహితుండనై నా జీవిత శేషము అంకితము చేసెద నీకు అవివాహితుండనై నా కట్టించు మసీదులన్ మసలుచున్ నా కాన్ కలాసించుచున్ నాకున్ కీడుదలంచినాడు అతి కృతజ్ఞత్వంబు వాటించుచున్ లోకాధీశుడు దేవదేవుని దయాళుత్వంబు సందేహమై నాకీ అత్సపు భక్తి సేతలు వృధా నాట్యంబులై తోచెడిన్ అక్కటికంబులేని దురితాత్ముడు మృత్యుకిరాతరాజు విల్లెక్కిడినాడు తృప్తి వహింపడు నీ మరణంబుతోడన్ ఈ జక్కవ జంటలోనొకటి చాలదు వాని బుభుక్షదీర్ప నన్నుక్కడగింపగాదుడుగకుండడు రెండవ బాణముద్ధతిన్ అసుపేటిన్ పదిలంబుగా పతి రహస్యం బెల్ల కాపాడు విశ్వసనీయంబగు వ్యక్తి భార్యయ కదా క్ష్మాచక్రమందట్టి నీ వసువుల్ వాసిన ఎంతనే ప్రబల సైన్యంబుండి భీతిల్లుదున్ వసుధారాజ్యము గల్గియున్ కటిక నిర్భాగ్యుండనైపోయితిన్ ఆరిపోవని నీదు శరీర శోభ దీపమైనది కాళింది తిన్నియలకు మంజులంబైన నీ సౌకుమార్యమెల్లా పంచుకొన్నవి తన్నది పంకజములు పంచుకొన్నవి తన్నది పంకజములు గురుతర సత్యలోకమునకున్ పయనించి సుఖించుచుంటివో కరగి అనంతమో ప్రకృతి గర్భమునందున లీనమైతివో ఎరిగిన వాడు లేడు హృదయేశ్వరి దుర్ఘటమైన మృత్యనంతర విషయం వయోమయమనన్వయ కావ్యము మానవాళికిన్
దుర్ఘటమైన మృత్యనంతర విషయంబు అయోమయము అనన్వయ కావ్యము మానవాళికిన్. నీ రూపంబను స్వర్గలోకమిచటన్ జీర్ణించదే స్వరాజ్యంబను సంశయంబునకు లోనైయున్న నా బుద్ధికి. ఈ గోరీ మృత్తిక పచ్చగిల్లిన తృణాంకూరంబు నాకేదియో వైరాగ్యాంశములు గడించెడి తలన్ పంకించి జంకించుచున్. ప్రియముగ దేవదూతలు చరించెడు మూడవ మిన్ను దాటి అవ్యయమగు జీవ నిర్జరము వారు నొకానొక దీవికి ఒంటిమై పయనము గట్టితే అనుగు భర్తను నన్ను పరిత్యజించి ఓ ప్రియతమా తోడుగా నెగయ రెక్కలు గల్గునే నాకు దేహికిన్. అవనికి దూరమై ఎడద కందని స్వర్గమున్ ఊహలోన మానవుడు సృజించినాడు. అది అనాథలు పేదలు నిల్చుతావు భూధవులకుగాదు. నీ మృదు పదంబులు కందు కళిందజాతటిన్ చివుకని స్వర్గధామము రచించెదరమ్ము శుభస్వరూపిణి. మృతులకు మరు జన్మంబులు కృతులే కదా దేవి. అట్టి కృతి శతములచే బ్రతికించి నీకు చక్కని రతనాల సమాధి మందిరముగా వింతున్. ఎల్ల జీవులకు నత్యుల్లాసమొలికించి ప్రభవించి నీ సుప్రభాత సంధ్యా వలచు కమ్మని పరిమళము గుప్పిటబట్టి పూచెని సంపంగి పూల తోట. నిలువుటద్దము వద్ద నిలిచి జారిన కొప్పు సవరించి నీ వయస్యాజనంబు తొలి నమాజుల మేలు కొలిపి లోకాధీషు మన్నించెబెడగు జుమ్మా మసీదు. మదన గోర్వంక నిదురమత్తువోవా తనువు విదళించి ఈశ్వర స్తవమునర్చే ప్రాతరానందమున సృష్టి పరిఢవిల్లే. నీవు మాత్రము నిద్దుర లేవలేదు, నీవు మాత్రము నిద్దుర లేవలేదు. 19 లీడుగల దాంపత్యమీ నాటితో ఎదనొప్పించి పెకల్చి దోచుకొని పోయెన్ దైవము. ఈ గాయమున్ కుదిరింపంగల వెజ్జులేడు గతరాగుల్వోవు మార్గంబునన్ బ్రతుకున్ తేరు మరల్చెదన్. కృతక విశ్వశ్రీ విసర్జించెదన్. జీవరత్నంబవగు నిన్ను స్వీకరించి వట్టి రతనాలు నా ఇంట వదలినాడు. ఇచ్చి బులిపించి క్రమ్మరబుచ్చుకొనుట ఏటి కలవాటు చేసెనో ఈశ్వరుండు. ప్రియమారన్ దినరాజబాలుడు దయాద్రిన్నిక్కి బంగారు కుంచియతో నీదు మహళ్ళపై చిలుకరించెన్ కుంకుమ శ్రీలవే. అయ్యయో ఎందులకీ అలంకృతులు చానా నీ వియోగాకులంబై ఆభీల విషాద నీరద శరణ్యంబైన ఇక్కోటకున్. ఉడుగక మ్రోగుచున్న యమునోజ్వల నీల తరంగ పంక్తి కృంగుడు పడియున్న నా హృదయ గోళములోని విషాదవల్లికిన్. తడయక మీట సాగెనొకనాడు ముదంబొడగూర్చు సృష్టియే బెడసి మరొక్కనాడు పరివేదన కగ్గముసేయు జీవులన్. నిన్ను నుదరంబులో దాచుకొన్న మహికి రత్నగర్భాఖ్యనేడు సార్థక్యమయ్యే. నీవు తలమీద దాల్చి మన్నించు కతన వసుధనొక బొగ్గు కొహినూరు వజ్రమయ్యే. పరుగులు వారు నీ సమయవాహనమున్ నిముషంబు వెన్కకున్ మరలిచి
దాటిపోయిన సమంచిత సౌఖ్యములందు వేడ్కకున్ గురియగుచున్న నా వెడగు కోర్కె నెరింగెనో అశ్వరాజముల్ దరహసితంబునర్చెడు విధాన సకిల్చెడి సాహినంబులన్ గురకలు లేని వింత కనుగూరుకులన్ పవళించి ఎన్నడో పరమపదించిపోయిన నవాబుల రాణులు తోడు నీడగా జరుపుము నీ అనంతమగు స్వార్గిక యాత్ర పవిత్రమైన నీ చరితమునాలపించుచు ప్రశాంతి వహింతు కళిందజాతటిన్ ఉల్లమున దుఃఖభారము పెళ్ళింత శమింప రాజు విలపించి మనోవల్లభ సమాధి నిర్మాణోల్లాసము చెంగలింపన్ ఉద్యుక్తుడై చాటింపించె నరేంద్రుడు పేటల పల్లియల శిల్ప విఖ్యాత కళావాటికలు కుట్మలింపగా బోటీకి సమాధి మత్సు బొమ్మలు సేయన్ ఢిల్లీ రాజ్యంబుననొక పిల్ల జమీందారు గిరియు పెక్కురతనముల్ వెల్లగజారోహణమును పల్లకియున్ నిర్ణయించే బహుమానముగన్ యతనము మీద బొమ్మలు తయారునరించిరి శిల్పులెల్లా భారత విషయంబునంతటను రాలను లోహములన్ సహస్రముల్ ప్రతిభలు చిందన్ అమ్మొగలు రాయని ప్రేమ రసచ్చవుల్ బహిర్గతమునరించు బొమ్మ కనరాదొకటేనియు వాని లోపలన్ అనుభూత్యావేశంబుల జనితములగు లలిత కళలు సాధ్యములగునే కనకపు బోటీలకు నిమ్మనుజేసుల మెచ్చుకోలు మర్యాదలకున్ ఆ దేశాన మహాదరిద్రుడొకరుండ వ్యాహతంబైన భార్యా దుఃఖంబున కుందువాడు ఎడద వైరాగ్యంబురేకెత్తన్ ఉన్మాదిన్ బోలి చరించు దీనుడు శ్మశాన క్షోణులందుండుచున్ బూదిన్ ముద్దలు చేసి చేయున్ అనయంబున్ బొమ్మలు అందమ్ముగన్ అతని శిరస్సు లోపల విహారము చేయు కళాధిదేవి అప్రతిహతమైన వాని విరహాగ్ని కరంగి సముజ్వలించినన్ చితికిన గుండెతోనతడు సృష్టియునర్చే సమాధి బొమ్మలంచితములు పెక్కులు అందొకటి చిత్తములన్ గిలిగింత పెట్టెడిన్ అందు ఒకటి చిత్తములన్ గిలిగింత పెట్టెడిన్ షాజహాను పాదుషా ఊహలో నుండి మాట కందరాక మసలు ప్రతిమ సృష్టి శిల్పరమకు సిగమీది నగవోలిన్ అవతరించేవాని హస్తమందు కళలు మోహించుటొక కులీనులనే కాదు కులము లేదన్న వానిని గూడవలచు సత్కళాదేవతా కటాక్షంబు కథన సమయుగావుత ముచ్చ నీచతల బెడదా జీవితేశ్వరికిది ప్రేమ చిహ్నగాగా పసిడి రేకులగట్టింపవలయుననుచు తిరిపెమెత్తుచువాడూర తిరుగుచుండు ప్రేమ పొంగున విశ్వంబు విస్మరించి వాని కోరిక నాలించి స్వాంతమందు నవ్వుకొని వాని బొమ్మ సౌందర్యమునకు సంతసించిన ఒక శిల్పి సత్తముండు దాని దెప్పించి మొగలు సుల్తాను కొసగే దాని దెప్పించి మొగలు సుల్తాను కొసగే పనితనమున్ కుదిరికయున్ వినూతనత్వంబు కలిగి ప్రేక్షణయుగమున్ దనియించు బొమ్మ నరపతి మనస్సులోనునిచే హర్షమాధ్వీకంబున్ వహవా సెహబాస్ ఇయది బహుమతికిన్ తగిన బొమ్మ ప్రజ్ఞాన్వితుడు ఈ మహనీయుడనుచు నరపతి
బహుభంగుల పొగడే నిఖిల పండితుల సభన్ అవమతియు లజ్జ పెనగొన స్తవము సలుపుటెట్టులైన తప్పనిసరి అయి అవునౌ చిత్తముచితమని నవాబునకు మారువల్కినారు ఈర్ష్యాళులు. నృపుడు రసజ్ఞుడందురు ఇది ఎక్కడి వింత అభాగ్యునొక్కనిన్ స్వపచుని గౌరవించి తలవంపులు చేసెన్ అనల్ప కల్పనా నిపుణులనంచు ధర్మము గణింపక కొందరు ముచ్చటించిరి ఊరుపులు నిగుడ్చుచున్ పతి పరోక్షమునన్ కులపక్షపాతులై. రాజు సతీ వియోగి బైరాగియు పెండ్లములేని దీనుడు అవ్యాజములిట్టివారి సహవాసములింతియ కాని ఈ పరివ్రాజకుడేటి శిల్పి నరపాలకుడేటి పరీక్షకుండు సామాజికులిందరుండన్ అని మచ్చరకించిరి కొందరుబ్బునన్. చదువవచ్చు గ్రంథ సముదాయమంతయు కృతులలోని నిరసులేరవచ్చు రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబు సాధనమున రాదు చదువుగాదు. పిరదౌసీ కవి కన్న పండితులు సూఫీ కన్న విద్వాంసులుందురు భాషా జలధిన్ మధించిన మహాత్ముల్ భావ నిర్మాణ చాతురి మాధ్వీరస సృష్టియున్ జిలుగు ముద్దున్ పల్కు కుల్కింపులున్ గురు శుశ్రూషల నబ్బునే అసమశక్తుల్ జన్మ సాఫల్యముల్. ఏదో కొంత కళా విశేషముగలాది చిత్రరాజంబునన్ కాదన్నన్ ఫలమేమి ఈ కరకు వ్యాఖ్యానంబులు ఈ రిత్త వాగ్వాదంబుల్ పనిసేయునే. ఇతని భిక్షాహస్తమందు ఏ మహావైదుష్యంబు వసించునోయనుచు సంభాషించిరుద్యన్మతుల్. ఆ నిరుపేదవానిని మహాసభకున్ పిలిపించి మంత్రులున్ తానెదురేగి తెచ్చి తనదాపునన్ ఉన్నత పీఠి వాని నాసీనుని చేసి కృంబసిడి చేలములున్ 10,000 నిష్కముల్ కానుక చేసెన్ అమ్మొగలు కాంతుడు భూరి కళా విధేయుడై. సులతానాగ్రణి మీ కళాభిరుచికిన్ జోహారు భార్యా వియోగులు మీ కియది సానుభూతి వినుతోక్తుల్ మీ సభాశాలకున్ వలపుల్ మీ సమదృష్టి దార్ఢ్యతకు కైవారంబు మీ నేలకున్ కులుకున్ నెమ్ముల తక్తుకున్ దిశల నిగుల్దేరు మీ కీర్తికిన్. ఆనందించిరి మీ పితామహులు వీరాగ్రేసరుల్ పూర్వ సుల్తానుల్ బేబరుమాయునాదులు కృతార్థం వయ్యే మీ వంశముల్. పూనెన్ చక్కని సౌధభూషణములన్ ముక్తాఫల శ్రేణితో లే నవ్వుల్ విరజిమ్ముచున్నయది ఢిల్లీ కన్య మీ కౌగిటన్. హిందువులు ముసలుమానులు బంధుగులన్ పోలి భాయి భాయి అనుచున్ ఇంపొందెదరుగాక మీ అర్ధేందు పతాకంబు నీడ నృపతివతంసా. పొచ్చెముకింతలేని పరిపూర్ణ కటాక్షము విస్తరించి నా బిచ్చపు గిన్నెలో పసిడి బియ్యము పోసిన దానవీరా నీ పత్సల బాహుశాఖి చలువన్ చెలువారి కళాలతాంతముల్
విచ్చిరహించి భారత సవిత్రికి బొల్చుత మంగదంబులై భారత సవిత్రికి బొల్చుతము అంగదంబులై ఆశలు సంహరించుకొని ఆకటికింత భుజించి ఎట్టులో వాసరముల్గమించెడున్ అభాగ్యునకు అంగనగోలు పడ్డ సన్యాసికి నాకున్ ఈ పసిడి నాణెములేల కళా సరస్వతీ దాసులు పెక్కులుండెదరు తన్పుము వారి శరణ్యశూన్యులన్ మొగలు నవాబు శేఖరుల పూజ్య సభాంతరమందు సత్కళా జగమున నా పరిశ్రమ ప్రశంసితమయ్యే పసిండి పూజలన్ దిగులు సగంబుదీరే కరుణించి పరిగ్రహమాచరింపుడీ నగదును క్రమ్మరన్ తమ ఘనంబునకున్ నజరాన వెట్టుదున్ నావలె వియోగ బాధా జీవులైన మొగలు రాజశేఖరులకు మీకు ఈ విప్రయోగ కాన్క ముదావహమై చిత్తశాంతి కనుకూలించున్ అతడట్టులాడి పసిడియు రతనములు పరిత్యజించి ప్రతిమవలె సభాయతనంబంతయు నిశ్చేష్టితమై కనుచుండన్ ఆలసింపకచనియన్ ఇతడొక దేవదూత కలరే ఇటువంటి మహానుభావులు ఈ వితముగ పెన్నిధానము లభించిన దాని తిరస్కరించు ధీయుతులు మదీప్సితంబును ఫలోన్ముఖముంబొనరింప మానవాకృతి చనుదెంచియున్న జగదీశ్వరుడో పయగంబరోయగున్ అని ఆశ్చర్యపరీత చిత్తుడై రాజావగ్గు నగ్గించి తద్ధనమున్ పేద పకీరు సాహెబులకున్ దానంబుగావించి చెయ్యన దర్బారు ముగించి లేచి మణిశయ్యాగారమున్ చేరే మ్రోగె నగారా నౌబత్తులాహ్నిక శతగ్నివ్రాతమున్ లగ్గలన్ పిలిపించన్ బహుదేశ తక్షకతతిన్ విఖ్యాతులౌ గ్రీకు శిల్పుల ముంటాజ సమాధి నిర్మితికి ప్రోవుల్ సేసే ముక్తామణుల్ నెలరాలన్ మలిపించన్ అద్దముల కంటెన్ నిద్దముల్గాగ వెన్నెలరేలన్ నెలరేని బింబమునకున్ దీప్తుల్ ప్రసాదింపగన్ యమునా తీరము నిండినారఖిల శిల్పాచార్యులున్ సత్కళా సముదగ్రుల్ వరిగింజపై కలికి పూజల్ సెక్కగాజాలు ధీరమణీయుల్ ఘనవాస్తు శాస్త్ర నిపుణుల్ ప్రాక్ పశ్చిమావాసులున్ అమిత ప్రజ్ఞులు నేల ఈనిన విధానన్ తన్రుపాహుతులై పరిశీలింపదొడంగినారల పరబ్రహ్మల్ మహాశిల్పుల్ ఈశ్వర సృష్టిన్ బహుపుష్పవల్లరుల సాజంవైన నిర్మాణమున్ కరమాకర్షకమైన వస్తుతతిలోనండాగా లోకంబు నచ్చెరువున్ గొల్పు విశేషముల్ తెలిసి హర్షీభూత చేతస్కులై ఏ వన్నెగల తీవెకే పత్స సవరింప చెలువారునో దాని చికిలిజేసి ఏ పుష్పదళమునకే పుష్యరాగంబు సరిపోవునో దాని సంఘటించి ఏ కిసాలంబునకే కెంపు జోడింప కొమరారునో దాని కూర్పు చేసి ఏ గులాబీ మొగ్గ కేరవ్వ పొదిగింప నందగించునో దాని నతుకుబెట్టి ప్రకృతి సిద్ధమైన వన్నెతో వన్నెకు చెలిమి గలిపి భావముల నిమిడ్చి చలువరాతి ఫలకముల దీర్పసాగిరి చిత్ర చిత్రగతుల శిల్పివరులు రసికుల విమర్శన వితర్కముల కథన
బహుకవీశాన మోహన వర్ణనముల పుడమిగల వాంగ్మయం బెల్ల పొగరుబట్టే మడతి ముంటాజిటాజిపై పొడము వేళ శిలలకు ప్రాణము గలదను పలుకు నిరూపింపను ఫలకమ్ములపై మొలిపించినారు శిల్పులు పలువన్నెలలతలు నేర్పు పరిమళములుకన్ కలమునందుకొన్న కవివరేణ్యుని మ్రోల తలలు వంచు శబ్దముల విధాన నాటి శిల్పి చెంత నవనీతమును బోలి మెత్తదనము దాల్చె మేటి శిలలు తాకిన కందునోయను విధంబున రాలకు సౌకుమార్యపున్ పోకడలద్దు నేర్పరులు 33 శిల్పులాత్తలోకైక చమత్కృతుల్ పొదిగి 20 ఏండ్లు శ్రమించి భారత ప్రాకృత శిల్ప సంపదకు ప్రాణము ఓసిరి శాశ్వతంబుగన్ కుమిలిన పాదుషా హృదయ కుండమునన్ తలక్రిందులైన విశ్వముల వికార నాట్యరభసంబున రేగిన వేదనా పరిభ్రమణమునందు చింది వెలివారిన వెచ్చని కంటినీరు తాజమహలు రాలపై ఉదయ సంధ్యల బొల్సు హిమచ్చలంబునన్ రాణి మనస్సు ఓలి మధురంబై ముత్యపు చిప్పలోని పింగాణి చెమక్కులన్ ధవళకాంతులు జిమ్ముచు చంద్రకాంత పాషాణపు టింపు సొంపుల దిశల్ వెలిగించెడు టాజి పొంత నిద్రాణములై నసించు అమృతాంశుని పున్నమనాటి పోడుముల్ ప్రతిబింబించు గులాబి మొగ్గల కనుప్రాసంబులై తచ్చిలాలతలున్ గాలికి తూగు పోలిక మహోల్లాసంబు గల్పించున్ అద్భుతమై తాజమహాలు ద్వారములపై ముద్దారు శిల్పంబుతో ప్రతిరాదు ఈశ్వర శిల్పమున్ మనసులన్ రంజించు మర్యాదలన్ ఏ బదారక్షరంబుల నెసకమెసగు కలికి భాషకు తెలుగున కలవిగాక అలవియే తాజి లావణ్యమభినుతింప తదితరంబైన భాషా వితానమునకు కలదే స్వర్గములాతిచో కలుగ నిక్కం విద్యే నీతిమంతుల విశ్రాంతి నికేతనంబు అనెడు సూక్తుల్ ద్వారబంధంబులన్ విలిఖింపించె నవాబు శేఖరుడు అరబ్బీ పారసీ భాషలన్ కలిమిన్ చాటుచు తాజి సోయగము వ్యాఖ్యానింపగా నేటికిన్ పున్నమకుటాజికే గతి సన్నిహితం వైన మైత్రి సమకూరిచిరో కన్నెకు యవ్వనమటులుత్పన్నం వై మిన్ను ముట్టు తత్రోచిస్సుల్ తొడరి విశ్రమించు తుది సుత్తె దెబ్బతో వట్టిపోయే శిల్పవరుల ప్రతిభా షాజహాను దీక్ష సఫలీకృతం వయ్యే మొగలు కీర్తి మొదటి మొగ్గదొడిగే అది మహారాజు భగ్నాశయములయందు పుష్పితంబైన నెలరాల మూగ కవిత అది అమానుష భావ నవ్యతలతోడ ప్రజ్వలించెడు నజ్ఞాత వాంగ్మయంబు అగుపించు నచ్చోట అవధి దాటిన పాదుశాల హేరాళ భాస్వద్విభూతి నిండారు నచ్చోట నిత్య నూతన వికస్వరమైన ఆనంద పరిమళంబు నినదించు నచ్చోట అనుకూల దాంపత్య విశద రహస్య గంభీర గీతి విహరించు నచ్చోట విరహ వేదన తోడ మానవేంద్రుని భగ్న మానసంబు వేయి చంద్రుల చంద్రికా విలసనంబు పరిసర క్షేత్రముల చింది ప్రతిఫలింప హాయి గల్పించు తాజి కుడ్యముల మీద గుసగుసలు ఓవు నైలింపకు వలయంబు నరపమిథునంబు మృత్యనంతరమునందు ఆశ్రయములేక దిశల నల్లాడుచున్నా పావనంబైన ప్రేమ పారావతంబు మొరయుచున్నది పెనుటాజి బురుజులందు
అహరహముటాజి సౌందర్యమపహరింప తడవుచున్నాడు కాలంబు తస్కరుండు. మొదటి కృతధనము చెక్కు చెదరదిపుడు సత్కృతుల పొంత సాగునే సమయబలము. ఘనతన్ చెందిన అందగత్తెయగునాగ్రారాణి ముంటాజి చేసిన పుణ్యంబును బోలి తాజమహలున్ సృష్టించి సంతృప్తులై చనిరుద్యన్మతులైన శిల్పులు. మహాషాజానుభూజానియున్ తనివింజందే ప్రియాముఖాంబుజము సందర్శించుచున్నట్లుగన్. రాజు కడగొట్టు తనయుడౌ రంగజీబు అన్నల వధించి పీఠంబునపహరించి అనుగు తండ్రిని చెరసాల యందునునిచే వికటములు సుమ్ము కాలమాంత్రికుని పనులు. అగ్రజారుణ రక్త పంకాంకితమగు పాణియుగమున అల్లాను ప్రస్తుతించే అమ్మహాహత్య తనదిగాదన్నయట్లు సన్నుతుల నంది దైవంబు మిన్నకుండే. అతని ముత్తాత సుతునకై అసువులొసగి అతడు తండ్రిని బట్టి బంధితుని చేసే. తాత సౌమ్యుడు మనుమడు దండమూర్తి గుణములకు వంగడంబు కారణముగాదు. జనకుండు భోగి కూరిమి తనయుండు విరాగి భిన్నతత్వంబుల నెట్లొనగూడి రొక్కో తండ్రియు తనయుడు విధి చిన్న కొంటెతనమునరించన్. కళలు కళదప్పే దేవళములు మూలంబడియే హిందూ ముస్లిములలో తలసూపె భేదభావము తల పన్నుదయించే శాంతి తల క్రిందయ్యన్. అతడు ఖురాను వ్రాసి ధనమార్జన చేయుచు కష్టజీవి అయి బ్రతుకుచు నేలపై తనువు వాల్చుచు రాజ్యము చేయుచుండెన్. అంచితముగా భక్తి తత్పరత స్వీయ మతోద్ధరణైక దీక్ష శుష్కిత తనుడై సతంబుపవసించుచు రాచ ఫకీరు పోలికన్. గుడి గుడి సేవింపడు పాల్పడడు మజాసేయు మత్తు వస్తువులకున్. అయ్యొడయడు పరికింపడు పెరపడంతు కల నెరపున్ ఏకపత్నీ వ్రతమున్. నెరపున్ ఏకపత్నీ వ్రతమున్. చక్కాడెన్ విమతస్థులన్ కరకుటీర్షాస్వాంతుడై నిప్పులన్ గ్రక్కెన్. కాఫరులంచు హైందవులపై కల్పించే నానా వ్యధల్. మక్కాయాత్రికులందనించే విలసన్ మాణిక్య భిక్షాప్లుతిన్. చిక్కేయౌ తలతిక్క భక్తి కథనన్ నిత్యంబు మర్త్యాళికిన్. తనకుంబట్టిన పిచ్చి నల్వురకు రుద్దంజూచు వద్దన్నయాతని నిందించి శపించిపోవు. పరమార్థం బిల్ల సాధించి తెచ్చిన వానింబలె విర్రవీగు. భువన శ్రేయోభరంబంతయున్ తన నెత్తిన్ పడినట్టు దుఃఖపడున్ ఆత్మన్ భక్తుడు ద్రేకియై. సకల లోకమునకు సంతోషకరమైన మధురమైన తాజమహలు హొయలు పాదుషాహ మనసు వలపింపలేదయ్యే. బత్తితోడ కళకు పొత్తులేదు. మనుజులకు నెల్ల దైవంబు మహితుడనెడు గౌరవార్ధంబుగల అలంఘీరు బిరుదు దాల్చెన్. ఔరంగజీబుడు దండలీల నృపతి వలెనన్న బిరుదులకేమి కొదువా. అతని పేరు విన్న నఖిల భారత భూమి దద్దరిల్లి కంట తడి వహించు. అతని గుండెలోన ననయంబు నినదించు ఘన శివాజీవాజి కరకుహేష. కట్టెదుటన్ మహోజ్వలముగా వెలుగొందుచు తాజిమాలు చూపట్టుచు నూరడింపన్. అలబంధన గేహమునందు వృద్ధ సమ్రాట్టు మహేంద్ర తుల్యుడవురంగుని కూరిమి తండ్రి కాలమున్నెట్టుచునుండే.
జీవములు నిల్చిన పీనుగువోలె దీనుడై ఎండగాసెడు ధారుని మండలమున కలికమునకైన పగవాడుగానరాని చక్రవర్తికి తనయుండ శత్రువయ్యే విధి విరోధింపజరుగని వింతగలదే. ఏడేడుల్ చెరసాలలో నవసి రాజు ఈ లోకముంబాసి పూబోడిన్ ప్రేయసి జూడపోయే దివికిన్ ముంటాజి గోరీకడన్ జోడింపంబడే షాజహాను తనువున్ సృక్యన్ మొగల్ పీఠభూమిట్లేడుల్ పై కొనుచున్న టాజి నిలిచన్ స్మృత్యంకమై నేటికిన్. ఇరువురు నొక్క చోటన శయించిరి తాజి మహాలు నీడలందిరువురు విస్మరించిరి తరేతర పూర్వకథానకంబులై ఇరువురి కీర్తిమూర్తులు మహీవలయంబును హెచ్చరించుచున్ మరువక వారి నిశ్చల సమాధుల మీద నమాజు చేసెడిన్. రాణి విడిచిపోయే రాజునుంటరి చేసి రాజు విడిచిపోయే రాజ్యరమను రాజ్యరమయు విడిచే రాజుల పెక్కండ్ర తాజి విడువలేదు రాజసంబు.